నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ సృష్టిలో దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలోనా? కొండల్లోనా? మన హృదయంలోనా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఒకరోజు ఋషులు అడిగారు. శివుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? అప్పుడే ఈ భూమి కంపించింది. అగ్నిలాగా వెలిగే ఒక మహాస్తంభం. ఆది లేదు, అంతం లేదు. అదే జ్యోతిర్లింగం. ఈ భరత భూమిపై శివుడు తన స్వయంభూ జ్యోతి రూపంలో ప్రత్యక్షమైన 12 పవిత్ర క్షేత్రాలు, 12 జ్యోతిర్లింగాలు. వాటిని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది వాటి ఆవిర్భావం కథ, వాటి అంతర్లీన అర్థం, శివతత్వం మన జీవితానికి ఇచ్చే సందేశం. చివరి వరకు విందాం. ఈ వీడియో మీ మనసులోని శివుణ్ణి నాటుతుంది. అసలు జ్యోతిర్లింగం అంటే ఏమిటి? జ్యోతి అంటే శాశ్వతమైన వెలుగు. లింగం అంటే ఆరంభం లేని, అంతం లేని తత్వం. జ్యోతిర్లింగం అంటే రూపం లేని పరమ సత్యం రూపంగా మారిన క్షణం. ఇది శిల కాదు, ఇది విగ్రహం కాదు, ఇది చైతన్యానికి సంకేతం. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు. వారి మధ్య ఎవరు గొప్పవారు అనే అహంకారంలో శివుడు అనంత జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. విష్ణువు వరాహంగా, బ్రహ్మ హంసగా. ఆ జ్యోతి ఆరంభము అంతము వెతికారు, కానీ విఫలమయ్యారు. అప్పుడే వారికి తెలిసింది, శివుడు కాలానికి అతీతుడు. ఈ జ్యోతి భూమిపై 12 చోట్ల స్థిరపడింది. అవే 12 జ్యోతిర్లింగాలు. సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. క్షీణత నుంచి పునర్జీవనం. దీని ఆవిర్భావం కథను తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి తన 27 కుమార్తెలను చంద్రునికి వివాహం చేశాడు. కానీ చంద్రుడు మాత్రం ఒక్క రోహిణినే ఎక్కువగా ప్రేమించేవాడు. ఇది ఇతర భార్యలకు బాధ కలిగించేది. దక్షుడు కోపంతో నీ కాంతి క్రమంగా క్షీణించాలి అని శపించాడు. చంద్రుడు కాంతిని కోల్పోయాడు. మనస్సులోనూ శరీరంలోనూ చైతన్యం క్షీణించాయి. అప్పుడు అతను శివుణ్ణి శరణు కోరాడు. శివుడు కరుణించి చంద్రుడిని తన శిరస్సుపై నిలిపాడు. శాపాన్ని పాక్షికంగా తగ్గించాడు. అక్కడే వెలిసింది సోమనాథ జ్యోతిర్లింగం. మనసు దిగజారినప్పుడు, డిప్రెషన్, భావోద్వేగ అలసట, ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు సోమనాథుడు మనస్సుకు వైద్యుడు. సైకలాజికల్గా దీని అర్థం, మనసు కూడా చంద్రుడు లాంటిదే. ఎప్పుడూ పూర్ణం కాదు, ఎప్పుడూ శూన్యం కాదు. శివుడిని ఆశ్రయించడం అంటే మన సొంతంగా సమతుల్యత సాధించడం. ఇక రెండవది మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది శ్రీశైలంలో ఉంది. తల్లిదండ్రుల ప్రేమతత్వం. నల్లమల్ల అడవులలో కృష్ణా తీరంలో ఉంది. దీని మూల కథ, కుమారస్వామి గణేశుడి మధ్య వివాహ పోటీ జరిగింది. గణేశుడు విజయం సాధించగా కుమారస్వామి ఆగ్రహించి తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోయాడు. శివపార్వతులు కుమారుని కోసం వెతుకుతూ బాధతో శ్రీశైలానికి చేరుకున్నారు. కుమారుని కోసం ఎదురుచూస్తూ శివుడు మల్లికార్జునుడిగా, పార్వతీదేవి భ్రమరాంబగా అక్కడే నిలిచిపోయారు. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, తల్లిదండ్రుల త్యాగం, కుటుంబ బంధాల పవిత్రత, ప్రేమలో సహనం. దీని అర్థం ఏమిటంటే, దేవుడు కూడా తండ్రే. ప్రేమ అంటే నియంత్రణ కాదు, సహనం. ఇక మూడో జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్, ఉజ్జయిని నగరంలో ఉన్నది. కాలానికే కాలుడు. దీని మూలకథ ఏమిటంటే, ఉజ్జయినిలో ఒక రాక్షసుడు ప్రజలను హింసించేవాడు. భక్తులు శివుణ్ణి ప్రార్థించగా శివుడు భయంకర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కాలాన్ని మింగే శక్తితో రాక్షసుడిని సంహరించాడు. అక్కడే శివుడు మహాకాలుడిగా స్థిరపడ్డాడు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఏకైక దక్షిణాముఖ జ్యోతిర్లింగం ఇది. ఇక్కడ శివుణ్ణి భస్మంతో ఆరాధిస్తారు. భస్మము అంటే మరణ సత్యం. సైకలాజికల్గా దీని అర్థం ఏంటంటే, మన భయానికి మూలం కాలం. ఆ కాలాన్నే జయించేది అవగాహన. ఇక 4వ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరుడు, మధ్యప్రదేశ్లో ఉంది. ఓంకార తత్వం ఇది. దీని మూల కథ ఏమిటంటే, వింధ్య పర్వతం శివుని కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. శివుడు ఓంకార రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఓంకారం అంటే అర్థం సృష్టి యొక్క మొదటి ధ్వని. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ధ్యానము, జ్ఞాన మార్గము, శబ్ద బ్రహ్మము. సైకలాజికల్గా అర్థం ఏమిటంటే, మన ఆలోచన మూలం కూడా శబ్దమే. శాంతి అంటే అంతర్గత నిశ్శబ్దం. ఇక 5వ జ్యోతిర్లింగం కేదార్నాథ్ టెంపుల్. ఇది హిమాలయాల్లో ఉంటుంది. ఇది పశ్చాత్తాపానికి పవిత్రత. దీని మూల కథ ఏమిటంటే, మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చేసిన హత్య పాప భారం వారిని వేధించింది. శివుడు వారిని తప్పించుకోవడానికి ఎద్దు రూపం దాల్చాడు. భీముడు పట్టుకోగానే శివుడు భూమిలో లీనమయ్యాడు. ఎద్దు వెనక భాగం అక్కడ వెలిసింది. దీని సైకలాజికల్గా అర్థమేమిటంటే, పశ్చాత్తాపం నిజమైతే శివుడు తప్పించుకోడు. ఇక 6వ జ్యోతిర్లింగం భీమశంకర్, మహారాష్ట్రలో ఉంది. అంతర్గత యుద్ధం. దీని మూలకథ ఏమిటంటే, భీమ అనే రాక్షసుడు మనుషుల మనసుల్లో భయాన్ని నింపేవాడు. శివుడు శంకరుడిగా ఆ భయాన్ని సంహరించాడు.
దీనికి సైకలాజికల్‌గా అర్థమేమిటంటే, అసలు భీముడు మనసులోనే ఉంటాడు. కోపం, లోభం, అసూయ. ఇక 7వ జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథుడు. వారణాసిలో ఉంటాడు. మరణానికి మోక్షం. కాశీ శివుడి నివాసం. ఇక్కడ మరణిస్తే శివుడు చెవిలో తారక మంత్రం చెబుతాడని నమ్మకం. సైకలాజికల్ అర్థమేమిటంటే, మరణ భయం తొలగితేనే నిజమైన జీవితం మొదలవుతుంది. తరువాత జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరుడు. నాసిక్‌లో ఉంటారు. 3 కాలాలకి సాక్షి. విశేషం ఏమిటంటే, గోదావరి నది జన్మస్థలం. 3 నేత్రాలు ఉండే లింగం. సైకలాజికల్‌గా అర్థమేమిటంటే, గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నిటికీ సాక్ష్యం చైతన్యం. ఇక 9వ జ్యోతిర్లింగం వైద్యనాథ్ జ్యోతిర్లింగం. దేవఘర్‌లో ఉంటుంది. ఇతని ఆరోగ్య శివుడు అని కూడా అంటారు. మూల కథ ఏమిటంటే, రావణాసురుడు లంకకు శివుణ్ణి తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ ఆ మహాగణపతి చాకచక్యంతో ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ అయ్యేటట్టుగా చేశారు. దీని సైకలాజికల్ అర్థం ఏమిటంటే, శరీరానికి వ్యాధి ఉన్న ఆత్మకు వైద్యుడు శివుడే. గణపతి బుద్ధినిస్తాడు. తరువాత జ్యోతిర్లింగం నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ద్వారకలో ఉంటుంది. రక్షణ తత్వం. మూల కథ ఏమిటంటే, భక్తుడు సుప్రియుడిని రక్షించేందుకు శివుడు నాగరూపంలో ప్రత్యక్షమయ్యాడు. దీనికి సైకలాజికల్ అర్థం ఏమిటంటే, భయం ఉన్న చోట దేవుడు రక్షకుడిగా నిలుస్తాడు. 11వ జ్యోతిర్లింగం రామేశ్వరం. తమిళనాడులో ఉంటుంది. కర్తవ్య బోధ. మూల కథ ఏమిటంటే, రావణుడి సంహారం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్య దోషం నివారణకు శివారాధన చేశాడు. అదే ఈ జ్యోతిర్లింగం. సైకలాజికల్ అర్థం ఏమిటంటే, ధర్మం చేసిన వినయమే నిజమైన మహత్తు. ఇక 12వ జ్యోతిర్లింగం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది ఎల్లోరా దగ్గర ఉంటుంది. దీని మూల కథ ఏమిటంటే, ఒక మహిళ భక్తితో శివారాధన చేయగా శివుడు కరుణతో ప్రత్యక్షమయ్యాడు. సైకలాజికల్ అర్థం ఏమిటంటే, శివుడు రాజులకే కాదు, సాధారణ భక్తులకు కూడా. 12 జ్యోతిర్లింగాలు బయట ఉన్న ఆలయాలు కాదు, మనలో ఉన్న 12 చైతన్య ద్వారాలు. శివుడు అంటే నాశనం కాదు, అవగాహన. ఈ 12 జ్యోతిర్లింగాలు మన జీవితంలోని 12 దిశలను సూచిస్తాయి. భయం మహాకాళేశ్వర్. పశ్చాత్తాపం కేదార్నాథ్ టెంపుల్. ప్రేమ మల్లికార్జునుడు. మరణ భయం కాశీ. ఆరోగ్యం వైద్యనాథ్. శివుడు బయట కాదు, మనలోనే ఉన్నాడు. శివుడు దేవుడు కాదు, శివుడు ఒక స్థితి. అహంకారం కరిగిన స్థితి, భయం తొలగిన స్థితి, కాలాన్ని జయించిన స్థితి. జ్యోతిర్లింగ దర్శనం అంటే ఆలయాలు వెళ్ళడమే కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెట్టడం. మీ జీవితంలో చీకటి ఉన్నా సమాధానం ఒకటే, జ్యోతి మీలోనే ఉంది. ఈ వీడియో మీ హృదయానికి తాకితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ శివతత్వాన్ని ఇతరులతో పంచుకోండి. హర హర మహాదేవ శంభో శంకర.